వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. నేను సింధూరా. టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్, తెలంగాణలో రైతులకు యూరియా అందకుండా బీజేపీ కాంగ్రెస్ గేమ్ ఆడుతున్నాయి. ఎరువుల కొరతపై రైతులతో రెండు పార్టీల రాజకీయ క్రీడ మొదలుపెట్టాయి. ఇక రెండో టాపిక్, కేసీఆర్ పాలనలో ఎడ్యుకేషనల్ హబ్ గా పేరొందిన అశోక్ నగర్ ఏరియా రేవంత్ హయాంలో బోసిపోయింది. దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్లోని కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లు వెలవెలబోతున్నాయి. చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ కళావిహీనంగా మారింది. టాప్ 4 లో మూడో టాపిక్, హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. బాలాపూర్ నుంచి హుసేన్ సాగర్ వరకు మొత్తం మార్గాన్ని ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కమిటీ, భాగ్యనగర్ ఉత్సవ సమితి సంయుక్తంగా పరిశీలించాయి. ఇక నాలుగో టాపిక్, బాబోయ్ బంగారం భగ్గుమంటోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకుతోంది. ఆగస్టు నెల చివరి 10 రోజుల్లోనే మన బంగారం ధర 100 గ్రాములకు 30,000 కంటే ఎక్కువ పెరిగింది. మొత్తంగా ఈ 4 అంశాలపై లోతైన విశ్లేషణను టాప్ 4 హెడ్లైన్స్ తర్వాత చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ బీజేపీ యూరియా గేమ్, రేవంత్ సర్కార్ పై రైతాంగం ఫైర్ అయింది అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, నిమజ్జనానికి సర్వం సిద్ధం, రేపు భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, రేవంత్ పాలనలో బోసిపోతున్న ఎడ్యుకేషనల్ హబ్ అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, బాబోయ్ బంగారం తులం పసిడి 1,10,000 అంటూ టాప్ 4 న్యూస్. ఇప్పటివరకున్న టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1, కాంగ్రెస్ బీజేపీ యూరియా గేమ్, రేవంత్ సర్కార్ పై రైతాంగం ఫైర్ అయింది అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, నిమజ్జనానికి సర్వం సిద్ధం, రేపు భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు, దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, రేవంత్ పాలనలో బోసిపోతున్న ఎడ్యుకేషనల్ హబ్ అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, బాబోయ్ బంగారం తులం పసిడి 1,10,000 అంటూ టాప్ 4 న్యూస్.